నేతన్నలను బీఆర్ఎస్ కేవలం ఓటు బ్యాంకులా వాడుకుందన్నారు సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. బీజేపీ గెలిస్తే దేశంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలిసి కాంగ్రెస్ పార్టీపై అనేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు మంచి జరుగుతుందన్నారు. ఇవాళ మీరు పోతాను చాలా మంది ఓట్ల పెట్టకపోతాను. ఇవాళ ఏడిపోతున్నారు అంటే పొద్దుపోతులు లేవని ఎండాకాలం కదా, పనికి ఆర పథకం దగ్గరకు పోయి చల్లగా మరి ఏమిస్తాండ్రే కూల్ డ్రింకులు పట్టుకపోతాను. ఇవాళ థమ్స్అప్ బాటిల్లు, లిమ్కా బాటిల్లు, స్ప్రైట్ బాటిల్ పట్టుకపోయి ఆడ పోతాను. వాళ్ళకి చల్ల ప్యాకెట్లు పట్టుకపోతాను. కానీ ఆ పనికి ఆర పథకం ప్రవేశపెట్టింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ పెట్టి. సిగ్గుండాలే పోయి ఆడికి పోయి ఓట్లు అడగడానికి. పని దినాలు తగ్గించును మీరు. ఆ పని దినాలకు పైసలు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, వాళ్ళ పైసలు వాళ్ళ కష్టాన్ని వాడుకున్నది. ఆలస్యం చేసుకుంటూ ఇచ్చింది డబ్బులు. 2 నెలలకు 3 నెలలకు గుడియాలే డబ్బులు. ఇటువంటి పనికి మాలిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ పోతాండ్రు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడుగుతానని చెప్పి నేను అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇలా తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఇలా ఒకటే అనుకున్నారు. ఇవాళ దేశానికి రక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నది. రిజర్వేషన్ సిస్టాన్ని ఇచ్చింది. పేదలకు భూములు పంపిణీ చేసింది. ఇవాళ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అనేక మందికి ఇల్లు ఇచ్చింది. ఇవాళ దాంతో పాటు ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఈ దేశంలో నవరత్నాలను నిర్మించింది. అనేకమైన ప్రాజెక్టులు కట్టించింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాళ. కాబట్టి దేశవ్యాప్తంగా ఇలా ఏదైతే గాలి ఇలా ఇండియా వైపు వస్తుంది, అలా అంటే ఇండియా కూటమి వైపు వస్తుంటే ఇలా బెంబేలెత్తి ఇలా అనేకమైన అసహనమైన ప్రసంగాలు చేస్తుండ్రు. ఇలా అపవాదపూరితమైన ఆరోపణలు చేస్తుండ్రు. ఇలా వీళ్ళందరూ కూడా